एमएलसी दासुजो शरवान ने वजीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद की। उनका कहना है कि तामीराती शोबा तबाही का शिकार हुआ तो इसकी वाहिद वजह रेवंत रेड्डी हैं। रेवंत रेड्डी की मनफी शबी ही सनती और तामीराती शोबे की बर्बादी का सबब बनी। उन्होंने कहा कि रियासत में सरमायाकारी का माहौल बिगड़ चुका है। रेवंत रेड्डी बार बार दरमियानी तबके की जहनियत की बात करते हैं। दासुजो शरवान ने तंज करते हुए कहा कि तुम्हारी जहनियत कौन देखना चाहता है, तुम्हारे जूते, बेल्ट और टी शर्ट्स ही सब कुछ बता देते हैं। अवाम को लगता है कि ये सब उनकी नज़रों से ओझल है, मगर ऐसा नहीं है। रेवंत रेड्डी की पॉलिसियां अवाम के मसाइल बढ़ा रही हैं। दासुजो शरवान ने कहा कि अवाम उन सब बातों से बखूबी वाकिफ है। నాది మధ్యతరగతి మనస్తత్వం. ఎవడికి కావాలి నీ మధ్యతరగతి మనస్తత్వమా, నువ్వు పెద్ద మనస్తత్వమా? నువ్వు వేసుకునే బూట్లను చూస్తే తెలుస్తుంది. నువ్వు వేసుకునే బెల్టు, నువ్వు వేసుకునే టీషర్ట్లు, నీ బూట్ల కాస్ట్ ఎంత చెప్పబోయా? నువ్వు మధ్యతరగతి కల్చర్ అని చెప్పని ఆడ సొల్లు చెప్పగానే మీరు ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి రేవంత్ రెడ్డిది మధ్యతరగతి మనస్తత్వం అనగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టేసి ఏం బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు ఏం బెల్ట్లు పెడుతున్నావు, చార్టర్ ఫ్లైట్లు ఎక్కి నువ్వు చేసేటువంటి జల్సాలేంది, విందులేంది, వినోదాలేంది? గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పాలా ఎవడు బాధ్యుడు. ఒకప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో నిర్మాణ రంగం భారతదేశంలోనే మిగతా మెట్రో నగరాల కంటే కూడా ఎందుకు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైంది అని చెప్పని ఒక నిష్కర్షగా ఏ రకమైనటువంటి ఒక భేషజాలు లేకుండా ఈ ప్రశ్న గనక మనకు మనం వేసుకున్న సమాధానం కనబడుతుంది. వీటికి కారకుడు కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి యొక్క సొమ్ము పురాణం, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక నెగటివిటీ, పాముకు కోరల్ల విషయం ఉంటే ఈయనకు నరనరాన విషయం, ఆ విషయం అంతా తెలంగాణ సమాజం మీద చిమ్మినాడు. కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి పైన చిమ్మేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. తదనంతరం జరిగినటువంటి ఒక పర్యవసానం పారిశ్రామిక రంగం, నిర్మాణ రంగం అయినటువంటిది మొత్తం కూడా